హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీను వాసుపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మత్స్యకారుల యొక్క తెప్పకుండా ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఇంజిన్ స్టార్ట్ చేయడం, బోట్ రైడ్ చేయడం ఇవన్నీ చూద్దామండి. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి ఒక 2 hours బోట్ జర్నీ చేస్తే ఇక్కడ వస్తారండి. దీని వచ్చి కొత్త పుల్లారెడ్డి గూడెం మండు అంటారండి. ఒక దెబ్బలా ఉంటుందండి, దాని మీదే డారెల్ వేసుకొని ఉంటారండి. ఇక్కడ చూడండి, ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేశారు. చూడండి, మన బైక్ లాగే అండి ఇది కూడా. 2 నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తారండి. చూడండి, ఇంజిన్ ఆయిల్ వేస్తున్నారు. మన బైక్ వచ్చి ఒక బాటిల్ వేస్తారండి, క్యాస్ట్రాల్. కానీ తెప్ప ఇంజిన్కి మాత్రం 2 వేస్తారండి, 2 బాటిల్ వేస్తారు. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. బోట్ రైడింగ్, ఇంజిన్ స్టార్ట్ చేయడం, బోట్ రైడింగ్. చూడండి, ఇప్పుడు చక్రానికి వచ్చి గీజు పంపుతున్నారు. అది పాడడం ఏంటంటే ఇంజిన్ తిప్పేటప్పుడు అటు ఇటు ఫ్రీగా తిరుగుతుందండి, ఎటువంటి అడ్డకుండా చెత్తదని. రెడీ అండి, స్టార్ట్ చేస్తారు. చూడండి, బోట్ని తాడుపెట్టి చేస్తారండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే తోడు లోపల వేసుకుంటుంది. ఏమైనా తేడా వచ్చినా సరే దెబ్బలు తగిలి ప్రమాదం ఉంటుందండి. స్టార్ట్ అయింది చూడండి. బోట్ని కొంచెం లోపల వస్తున్నారండి, ఎందుకంటే రాళ్ళు కానీ మట్టి కానీ దూరేస్తుంది ఆ పంకలోకి, తొక్క చక్రంలోకి. అందుకని కొంచెం లోపల తోసి బోట్ రైడ్ చేస్తారు. చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుంది, అంత ఫోర్స్ ఉంటుంది ఇంజిన్లను పట్టుకున్నప్పుడు. మీరు ఎప్పుడైనా ఇలాగ బోట్ రైడ్ చేశారండి? పోనీ తెప్ప ఎక్కారండి ఎప్పుడైనా ఇలా చెరువులో కానీ సముద్రంలో కానీ? వెళ్తే కామెంట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. అండి, బోట్ రైడింగ్ ఎలా చేయాలో, ఎలా ఇంజిన్ స్టార్ట్ చేయాలో, ఎలా బోట్ రైడ్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.